విక్రమ్ చెప్పండి, తెలంగాణ బీజేపీలో సో అభ్యర్థులను అయితే ప్రకటించారు. సో కిషన్ రెడ్డి మంచి దూకుడుగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఏం జరుగుతోంది తెలంగాణ బీజేపీలో? వాట్ ఆర్ ద అప్డేట్స్? హరి, తెలంగాణ బీజేపీ చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. విజయ సంకల్ప యాత్ర పేరుతో తెలంగాణ వ్యాప్తంగా 4000 కిలోమీటర్లు యాత్ర నిర్వహించారు. అభ్యర్థులను 9 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. అదేవిధంగా అగ్రనేతల పర్యటనంతా కూడా తెలంగాణలో పర్యటించబోతున్నారు. రేపు ఆదిలాబాద్లో పర్యటించబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అదేవిధంగా ఎల్లుండి సంగారెడ్డిలో పర్యటించబోతున్నారు. సంగారెడ్డిలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. మొత్తంగా అగ్రనేతల పర్యటనలో ఒకవైపు విజయ సంకల్ప యాత్ర పేరుతో 10 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా 4000 పైచీలు కిలోమీటర్లు యాత్ర ద్వారా కార్యకర్తల్లో కొంత జోష్ నింపే ప్రయత్నం అయితే చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. 9 స్థానాల్లో పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించి అందరికంటే ముందుగా వేగంగా దూకుడుగా వెళ్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మెజార్టీ స్థానాలు 17 పార్లమెంటు స్థానాల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకోవడానికి బీజేపీ వేగంగా పావులు కలుపుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు కొన్ని చోట్ల అసంతృప్తులు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. గోషామహల్ ఎమ్మెల్యేకి సంబంధించి మనం చూసుకోవచ్చు. హైదరాబాద్ పార్లమెంటుకు సంబంధించి మంచి మొగోడు దొరకలేడా అంటూ కామెంట్ చేశారు. అదేవిధంగా విజయ సంకల్ప యాత్రలు అంటే ఏంటి అని కామెంట్ చేశారు. అయితే దీన్ని బట్టి చూస్తే పార్టీకి రాజాసింగ్కు కొంత గ్యాప్ ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. మురళీధర్ రావు కూడా కొంత బీజేపీ జాతీయ నేతగా ఉన్నారు. ఆయన కూడా మల్కాజ్గిరి టికెట్ ఆశించారు. ఆయన కూడా కొంత అసంతృప్తిని వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఒకవైపు దూకుడు మీద వెళ్తున్నప్పటికీ కొంతమంది నేతలు అసంతృప్తిని వ్యక్తం చేయడం బీజేపీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. మొత్తంగా తెలంగాణ బీజేపీ మాత్రం దూకుడుగా వెళ్తుంది. అగ్రనేతల పర్యటనలు ఉండబోతున్నాయి. రేపు ఎల్లుండి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి ప్రచారాన్ని ఉధృతంగా చేయబోతున్నారు. హరి, ఓకే, సో మగవాడు లేడా హైదరాబాద్ నుంచి పోటీ చేయాలి అనేది చాలా డిస్క్రిమినేటింగ్గా కనిపిస్తుంది ఎవరైతే కామెంట్ చేశారో. ఎస్, మొత్తానికి తెలంగాణ బీజేపీ అయితే దూకుడు మీద ఉంది. అయితే విజయం మీద అంత ధీమా ఉంటే ఈ రథయాత్రలు ఎందుకు అనేది కూడా ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ విక్రమ్.